ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలు ఘనంగా ముగిశాయి. విద్యార్థులకు బహుమతులు అందజేసిన అనంతరం ఎన్టీఆర్ స్కాలర్షిప్ పోస్టర్, వెబ్సైట్ పోర్టల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణకు ఎన్టీఆర్ జీవిత సాఫల్య సాధన పురస్కారం అందజేశారు. విషయాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు ఏదర హరిబాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు, ఎన్టీఆర్ కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి అన్నమనేని ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ముగింపు సభకు ముందుగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. గణపతి జయ 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 దేవర గణపతి చేతుముని స్తుతి గణపతి కౌత్వం కలుగు సుభరత్వం గణపతి కౌత్వం. పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాడని పెళ్లి కూతురు అవేని పెళ్లి కూతురు. ఆశీర్వదించమని చెప్పి శ్రీనివాసులు గారిని కోరుకుంటూ హారతి ఇచ్చాము. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. అదొక విషయం. అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
అసూర్యంపస్యగా ఉన్న ఎన్నో అరుదైన గ్రంథరాజాలను పునర్ముద్రించి తెలుగు సాహితీ లోకానికి నైవేద్యంగా సమర్పించిన మీ సాహితీ పిపాస ఔన్నత్యం ప్రశంసాపాత్రం. పాశ్చాత్యంగా విరచించి అయప్పిండ సమతుల్య రచన చేసిన మీ ప్రతిభా వైదుష్యం తెలుగు కవితా భారతికి నిత్య సమర్పిత కర్పూర హారతి. తెలుగు కథకు రంగవేదికపై ప్రాణప్రతిష్ఠ చేసి తెలుగు నాటక కళకు సరికొత్త రంగు రుచులను అద్దిన మీ దార్శనికత్వం తెలుగు నాటక వికాస ప్రస్థానానికి చిరస్మరణీయ ఆచరణాత్మకం. 60 వసంతాల మీ సాహిత్య నాటక సేవా నిరతకి వరివస్యకు నిండు మనసుతో అంజలిస్తూ అభిషేకిస్తూ చంద్రుడికో నూరిపోగు చందంగా సమర్పిత గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు పిఎస్ విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ ఏపీ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అన్న నల్లూరి వెంకటేశ్వర గారు, నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు, వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాయపాటి శ్రీనివాస్ గారు, సహాయ సహకారములతో తెలుగు ప్రజలకు మేలు జరగడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడేలా అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక కార్యక్రమం ప్రారంభిద్దాం అనుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు పత్రికలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన UDISE ప్లస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ డ్రాప్ అవుట్ రిపోర్ట్ 2021-2023 సంవత్సరం వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలు మరియు ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు. మే 31వ తేదీ 1985 సంవత్సరం రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో 3 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో నాగార్జున విద్యాపీఠం, రాయలసీమలోని శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర మల్లికార్జున విద్యాపీఠం మరియు ఆంధ్రప్రదేశ్ లోని సింహాచలం వద్ద వరాహి నరసింహ విద్యాపీఠం. ఓపెన్ చేస్తాను విపరీతంగా టేబుల్ వస్తారు. ఇక్కడ వచ్చే 4 ఫీల్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. విద్య, వైద్యం, సాంస్కృతికం, వ్యవసాయం, జానపద కళలు ఒకటేమిటి అన్ని రంగాలలో ప్రతిభావంతుల్ని పలకరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారికి చేయూతనిస్తూ ఎన్టీఆర్ కళ అయితే లోకల్ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి సహకారంతో, మిగిలిన ఎమ్మెల్యేల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము పూనుకున్నాం. గత 16 రోజులుగా ఈ ఉత్సవాన్ని నిర్భయంగా బాగా నిర్వహించామనుకుంటున్నాం. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరు, అంటే నాటకాలు వేసిన కళాకారులు కానివ్వండి,
సంగీత నృత్య రూపకాలు వేసిన కళాకారులు కానివ్వండి, తర్వాత ఈ స్కూల్స్ పిల్లలంతా కూడా బాగా పార్టిసిపేట్ చేశారు, వారికి కానివ్వండి. అలాగే జానపద కోలాటాలు, అలాగే సన్నాయి మేళాలు ఈ కళాకారులు కానివ్వండి. రోజు 2,000 మంది ప్రేక్షకులు వచ్చి ఇక్కడ వీక్షించి వెళ్తున్నారు, వారికి కానివ్వండి. మా టెక్నీషియన్స్ కానివ్వండి, అలాగే ఈ కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేసిన కూలీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్టీఆర్ జీవిత సాఫల్య సాధన పురస్కార గ్రహీత మన ఆచార్య అపాశిషులు సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళకందరికీ అభినందనిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు హరిబాబు గారు, అదేవిధంగా మనకి దగ్గర ఆప్తులు పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వెంకటేశ్వరరావు గారు, సహచర శాసనసభ్యులు విజయ్ గారు, అదేవిధంగా మన డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు, సాంబశివరావు గారు, నల్లూరి వెంకటేశ్వరన్న గారు, సురేష్ గారు, ఆనందరావు గారు, నాగేశ్వరరావు గారు, శ్రీధర్ గారు, ఇంకా వెంకట్రావు గారు, ఇంకా వేదిక మీద నా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం ఒక మంచి వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వటం, దాంట్లో మమ్మల్ని అందరూ కూడా భాగస్వాములు చేసిన హరిబాబు గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు మన కళా పరిషత్ ఆగింది. మళ్ళా ఈ సంవత్సరం మన ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా మొదలు పెట్టుకొని ఎన్నో మంది కళాకారులతోటి ఈరోజు 15 రోజులు కళకళ మన ఒంగోలులో ఆడటం మన అందరం కూడా చూసామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తుంది మన హరిబాబు గారి వల్ల తప్పితే నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేసే పరిస్థితులు ఉండదు. ఎంతమంది కళాకారులు ఒక దగ్గర తీసుకురావటం కానీ, ఒక మంచి కార్యక్రమాలు కానీ ఎంతో, అందులో ఇంకా ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి పెట్టేసి ఈరోజు వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఇలాంటిది ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటంలో ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు చేసిన హరిబాబు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారి నుంచి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన పాత మన గవర్నమెంట్లో ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి అనేక సేవలు ఈ రాష్ట్రానికి ఇవ్వటం, ఆ తర్వాత డీజీపీకి ఆ రోజు ప్రమోట్ అయ్యే పరిస్థితుల్లో కావాలని చెప్పేసి ఆయన ఇబ్బందులు పెట్టి ఎన్ని చేశారో మీ అందరూ కూడా చూసాం. ఈరోజు తర్వాత మళ్ళా నిన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఆయన సేవలను కొనసాగించేటట్టుగా ఆయనకి ఇవ్వటం, ఆయన ఈ మధ్యలో మన దగ్గరికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు, అన్న గురించి ఎన్టీఆర్ గురించి మీ అందరికి కూడా చెప్పలే. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. ఆయన 29వ వర్ధంతి కూడా మొన్నే మనం చేసుకున్నాం. ఎన్టీ రామారావు గారు వేసిన పాత్రలు ఈ రోజుకి కూడా ఆయన్నే చూసే పరిస్థితి. కృష్ణుడు కానీ, అదేవిధంగా భీముడు కానీ, రాముడు కానీ, అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మం ఆయన వేసిన పాత్రలే ఆయనే సాటి. అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీ పెట్టినా ఆయన పథకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి అంటే అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలోనే ఆయన ముద్ర వేసుకొని ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగు అనేది కూడా పరిచయం చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి మహనీయుడి పేరు మీద 25 సంవత్సరాలు మనం ఈ కళా పరిషత్ నడుపుకోవటం, అందరం కూడా భాగస్వాములు అవ్వటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి హరిబాబు గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్ ఈవెంట్స్ ఈరోజు ఇంత 25 ఇయర్స్ నుంచి చేయటం అనేది చాలా అద్భుతమైన విషయం. అది ఈదర్ బాబు గారికే సాధ్యం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ లైఫ్ టైం అచీవర్ అవార్డు గ్రహీత గారు ఆచార్య సత్యనారాయణ గారికి, డీజీపీ రిటైర్డ్ మన ఏబి వెంకటేశ్వరరావు గారికి,
దాని తర్వాత అన్న వెంకటేశ్వర్ గారికి, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఇంత మంచి కల్చరల్ ఈవెంట్స్ చేయటం అది చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఈ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవటం లేదు. ఇలాంటి సమయంలో మన పెద్దలు ఆయన ఇది చేయటం, హరిబాబు గారు చేయటం ఎంతో సంతోషం. నేను మామూలుగా హరిబాబు గారి గురించి నేను చాలా పెద్దగా అనుకుంటున్నా. ఈరోజు ఇవన్నీ చూసారకంతా నేను టోటల్గా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే ఇంత లార్జ్ ఈవెంట్స్, ఇంత మందితో కోఆర్డినేట్ చేయటం, ఇలా చేయటం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది ఈరోజు సన్మాన గ్రహీత ఆయన చూస్తూ ఉంటేనే పాతకాలంలో ఆచార్యులు విజ్డము ఇంటెలిజెన్స్తో ఉండేవాళ్ళని చూసి, అంటే ఆయన గురించి నాకు పెద్ద ఎక్కువ తెలియదు కానీ చూస్తూ ఉంటేనే రెస్పెక్ట్ చేయాలనే భావన నాలో కలుగుతూ ఉంది. ఆయన గురించి తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవటం చాలా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆయన ఒక ఆచార్యులుగా, ప్రొఫెసర్గా, దాని తర్వాత నాటకాలు, ఈ కళా వృత్తులన్నింటినీ ప్రోత్సహించడం చాలా అద్భుతంగా ఉంది. పాత మనుషుల్లో మనం ఎప్పుడో పుస్తకాలలో పెద్దలు చెప్పే విధంగా, అంటే ఆచార్యులు ఇలాగ ఉంటారంటే అవన్నీ ఇలా ఈయనలో నాకైతే కనపడతా ఉన్నాయి. అందుకని ఇప్పుడే కలవటమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఆయన కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి నాలో ఉంది. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొకసారి హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 1వ తరగతి నుండి డిగ్రీ వరకు తప్పనిసరి భాషగా నేర్పించే కార్యక్రమం చేపట్టినప్పుడు మాత్రమే తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి నేర్చుకునే అవకాశం ఉంటుంది. తెలుగు భాష ఈ పాఠ్యగ్రంథంగా లేనంత మాత్రాన తెలుగు మాట్లాడటం ఎవరో మర్చిపోరు, తెలుగు ఏమీ అంతరించిపోదు. ఆ భయం, అహేతుమైనటువంటి భయాలు నాకేమీ లేవు. కానీ తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం, అందులో ఉన్న మాధుర్యం మన పిల్లలు మిస్ అయిపోతారు. దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే తప్పకుండా మన పిల్లలకి ప్రబంధ కావ్యాల్లో ఒక చిన్న పాఠం కాడి నుంచి, విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో ఒక అధ్యాయం దగ్గర నుంచి, అలాగే ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి రకరకాల సాహిత్యాలు, దళిత సాహిత్యం కానివ్వండి, స్త్రీవాద సాహిత్యం కానివ్వండి, విప్లవ సాహిత్యం కానివ్వండి, అభ్యుదయ సాహిత్యం కానివ్వండి, అలాగే మన ఛందోబద్ధమైనటువంటి మన పద్యాల్లో ఉన్న సొగసుని మన పిల్లలకి అలవాటు చేయకపోతే వాళ్ళకి ముద్దపప్పు పాయసం తెలియకుండా పెరిగిన పిల్లలు ఏం మిస్ అవుతున్నారో తెలుగు భాష తెలియని పిల్లలు అది మిస్ అవుతారు. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని తప్పకుండా తీసుకోవాల్సిందిగా, తెలుగు జాతి పునరుద్ధరణలో భాగంగా, తెలుగు జాతి అస్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా తెలుగు భాషని ప్రతి విద్యార్థికి, ప్రతి తెలుగు విద్యార్థికి అందించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా శాసనసభ్యులను కోరుతున్నాను. మాంటిసోరీ హై స్కూల్ పిల్లలు వేదిక మీదకి రావాలి. నాన్న ప్రైజెస్ ఉన్న త్వరగా ముందు ఉండాలి. నన్ను 3rd ప్రైజ్ మాంటిసోరీ స్కూల్. మేమంటాం ఒక మేమంటాం నాన్న ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు ఇస్తారు మీకు, ఇద్దరు కలిసి సార్. సెకండ్ ప్రైజ్ శ్రీ గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఒంగోలు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జెడ్పీహెచ్ స్కూల్ ఆలకూరపాడు. థర్డ్ ప్రైజ్ రండి.
రాండ్రా. అది కాదండి, వాళ్ళు ఇస్తున్నారు వెళ్తున్నారు, మనకేం పని లేదంటారా? ఏం పోయింది చప్పట్లో అవి ఖరీదా? తీసుకున్నారా? నెక్స్ట్ రండి. వీళ్ళ స్కూల్ ఫస్ట్ ప్రైజ్ గోస్ గీతాంజలి స్కూల్ అండి. గీతాంజలి స్కూల్. సెకండ్ ప్రైజ్ గీతాంజలి స్కూల్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆలకూరపాడు. హెడ్ మాస్టర్ గారు కూడా. హెడ్ మాస్టర్ గారు తన పిల్లల్ని తను వచ్చిన జీతం మొత్తం కూడా విద్యార్థుల కోసం ఖర్చు పెడుతూ ఇటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చి అన్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పోటీపడి ప్రథమ బహుమతిని సాధించినటువంటి విద్యార్థులు జెడ్పీహెచ్ఎస్ స్కూల్. ఆలకూరపాడు జెడ్పీ హై స్కూల్ ఇది. ఒంగోలు టౌన్ ప్రైవేట్ హై స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఆలకూరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలు రావడం అంటే